ఫ్రెండ్స్, మన ప్లాంట్స్ కి ఎక్కువ హార్వెస్ట్ రావాలన్నా, హెల్దీగా ఉండాలన్నా మంచి మంచి ఫర్టిలైజర్ వేస్తూ ఉంటాం కదా. అప్పుడప్పుడు రెగ్యులర్ గా ఫర్టిలైజర్ వేయడానికి కుదరదు అనమాట. డైలీ కేర్ చేసుకోవడము, లేకపోతే అది ఎలా గ్రోత్ అవుతుందో చూస్తూ ఉండాలి. వాటికి ఏదో ఒకటి ఫర్టిలైజర్ కానీ, పెస్టిసైడ్ కానీ, సాయిల్ చేంజ్ చేయడం కానీ, ఫర్టిలైజర్స్ మిక్స్ చేయడం కానీ, లేకపోతే ఫర్టిలైజర్స్ ఫర్మెంట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చేసి మనము ఎక్కువగా అలసిపోతూ ఉంటాం కదా. అయితే ఒక్కొక్కసారి చాలా చిరాకేస్తుంది అనమాట. ఊరికే ఎన్ని ఫర్టిలైజర్స్ అని వేస్తాము. చిన్న చిన్న బాల్కనీ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అనమాట. చిన్న బాల్కనీ ఉంటే సాయిల్ ఎక్కువ ఉండదు కదా. అయితే సాయిల్ ఫర్టైల్ గా ఉంచాలి అంటే కేర్ ఎక్కువగా తీసుకోవాలన్నమాట. అలాంటప్పుడు టైం అంతా కూడా వాటికే వెళ్ళిపోతే ఎక్కువ బోర్ వచ్చేస్తుంది అనమాట. మనం కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అనమాట ఇలాంటి ఫర్టిలైజర్ వేసుకొని. ప్లాంట్స్ కూడా హెల్దీగా ఉంటాయి. ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి అవుతుంది. కొన్ని ఫర్టిలైజర్స్ మనము డైలీ ఇవ్వచ్చు అనమాట. అలాంటి ఫర్టిలైజర్స్ లో లిక్విడ్ ఫర్టిలైజర్ వచ్చేసి మనము ఎప్పుడైనా పెసర్లు నానేస్తాం కదా. పెసర్లు నానేస్తే నైట్ అంతా నానపెట్టిన వాటర్ మనం కలెక్ట్ చేసుకోవాలి. మామూలుగా పెసర్లు మామూలుగా దేనికైనా వాడేసుకోవాలి. పెసర్లో నీళ్లు వాడతాం కదా. వాటర్ దాదాపు 1 లీటర్ వాటర్ ఉంది. ఈ లీటర్ వాటర్ లో మనము 1/2 స్పూన్ గానీ 1 స్పూన్ గానీ ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నాము. ఇది చక్కగా కలిపేసుకొని దీంట్లో వాటర్ మిక్స్ చేసుకుంటే 0.5% వాటర్ మిక్స్ చేసుకొని ప్లాంట్స్లో వేసేయచ్చు. లేదా ఏమి ఎప్సమ్ సాల్ట్ ఏమీ కలపట్లేదు అని అంటే డైరెక్ట్గా ప్లాంట్లో వేసేసేయచ్చు. ఈ వాటర్ని ఎక్కువగా థిక్గా ఉంది వాటర్, అంటే ఎక్కువగా ఫర్మెంట్ అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తే మాత్రం కొంచెం వాటర్ దాంట్లో డైల్యూట్ చేసి అప్పుడు ప్లాంట్స్లో వేసుకోవచ్చు. ప్లాంట్స్లో వేస్తే మైక్రోబియల్ యాక్టివిటీ బాగా పెరుగుతుంది. అర్త్వామ్స్కి అవి మంచి ఫుడ్ లాగా ఉంటుంది అనమాట. సాయిల్లో అర్త్వామ్స్ ఉంటాయి కదా, అవి బాగా హెల్దీగా గ్రోత్ అవుతాయి అనమాట. అర్త్వామ్స్ ఎక్స్క్రీటా వచ్చేసి చెట్లకి ఎరువులు తయారవుతాయి అనమాట. సో అర్త్వామ్స్ హెల్దీగా ఉన్నాయి అనుకోండి, అవి సాయిల్ ని గుల్లపరుస్తుంటాయి. అలాగే దాని ఎక్స్క్రీటా తోటి మన ప్లాంట్స్ చాలా హెల్దీగా గ్రోత్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇలాగా డైలీ ఫర్టిలైజర్ మనం పెసర్లు వాటర్ వాడుతున్నాము. ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ప్లాంట్స్ ఫ్రెష్ గా ఉంటాయి సమ్మర్ లో అయినా కూడా. ఇలాంటి ఫర్టిలైజర్స్ మనం డైలీ ఫర్టిలైజర్స్ వేసామనుకోండి, ఇంకా నార్మల్ వాటర్ వేయనక్కర్లేదు, ఈ వాటర్ సరిపోతూ ఉంటాయి. తర్వాత వచ్చేసి మనం ఈ ఫర్టిలైజర్ చూద్దాము. ఫస్ట్ మనం ఒక చిన్న లీటర్ నీళ్లు పడే బౌల్ తీసుకుంటున్నాము. ఈ బౌల్లో అరటి తొక్కలు 1 బనానా పీల్ అనమాట. ఒకటే బనానా పీల్ 10 to 15 పాట్స్ కి కావాలి ఫర్టిలైజర్. అందుకే ఈ ఫర్టిలైజర్ వచ్చేసి ఒక 1 లీటర్ పడినంత వాటర్ బౌల్ తీసుకున్నాను. ఈ ప్లాస్టిక్ ఐస్ క్రీమ్ బాటిల్ డబ్బాలా ఉంది. ఈ డబ్బాలో ఏంటంటే 1 బనానా పీల్ వేస్తున్నాను. 1 బనానా పీల్ చిన్న చిన్న ముక్కలు చేసేసి వేసాను. దాని తర్వాత ఈ తొక్కలు వచ్చేసి అవకాడో పీల్ అనమాట. అవకాడో ఫ్రూట్ ఉంటుంది కదా, ఆ ఫ్రూట్ పీల్ అనమాట. ఈ అవకాడో తొక్కలు ఒక్క అవకాడో తొక్కలు అనమాట. ఇవి వేసేసాను. అలాగే దీంట్లో ఏంటంటే ఆవపిండి 1 స్పూన్ వేస్తున్నాను. ఆవపిండిలో నైట్రోజన్ బాగుంటుంది. దీంట్లో సున్నం వేస్తున్నాను. సున్నం 1 చిటికెడు కంటే కొంచెం 1/2 ఇంచ్ సున్నం అనుకోండి, 1/2 ఇంచ్ ముక్క. ఆ సున్నమే వేసేసి వాటర్ వేసేసి ఫిల్ చేసేసాను. మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఒక 3 days తర్వాత కలపాలన్నమాట. ఏదైనా ఒక స్పూన్తో కానీ కొమ్మతో కానీ కలిపేసి, ఇది వచ్చేసి 1/2 స్పూన్ బేకింగ్ సోడా, లేకపోతే ఈటింగ్ సోడా, లేకపోతే ఏదైనా కుకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, అది వాడుకోవచ్చు అనమాట. ఇది 1/2 స్పూన్ వేస్తున్నాను ఈ డబ్బాకి. ఇది వేసేసి మంచి కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత వెంటనే వాడేసుకోవచ్చు. దీన్ని ఏం మళ్ళీ ఫర్మెంట్ చేయని అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి ఈ ప్లాస్టిక్ గ్లాస్ ఒకటి తీసుకున్నాను. ఈ గ్లాస్లో చాలా కొంచెం మహా అంటే 10% ఈ సొల్యూషన్, లిక్విడ్ సొల్యూషన్, స్ట్రాంగ్ సొల్యూషన్ ఈ 10% వేసాను. తర్వాత దాంట్లో మొత్తం నీళ్లు, మంచి నార్మల్ నీళ్ళు నింపేసేయాలి. నింపేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ గ్లాసు వచ్చేసి ఇప్పుడు 9 inches పాట్ ఉన్నాయన్నమాట. పళ్ళ మొక్కలన్నీ కూడా 9 inches పాట్లో పెట్టుకున్నాను. ఈ మల్బరీ ప్లాంట్ అని, లేకపోతే యాపిల్ బేరు, సపోటా, ఇంకా నిమ్మ చెట్లు, అలాగే దానిమ్మలు అన్నీ కూడా 9 inches పాట్లో పెట్టాను. కాబట్టి ఇప్పుడు 9 inches పాట్కి ఈ గ్లాసు, ఫుల్ గ్లాసు బాగా దానికి అబ్జర్వ్ అయ్యేటట్టుగా వేసుకోవాలన్నమాట. కొద్ది కొద్దిగా వేసుకోవాలి. అయితే వేసుకునే ముందు మట్టిని కొంచెం ఇలాగా పెకిలించుకోవాలి. కొంచెం హాలో చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత కొంచెం వేసేసి మొత్తం అబ్జర్వ్ అయిన దాకా
ఈ సొల్యూషన్ అంతా దానికి వేసేసేయాలి. ఇంకా దీనికి నార్మల్ వాటర్ ఏం వేయనక్కర్లేదు. అలాగే అన్ని ప్లాంట్స్కి వేసేసేయాలి. అలాగే ఈ 4 ఇంచెస్ 5 ఇంచెస్ చిన్న చిన్న పాట్స్కి మాత్రం హాఫ్ గ్లాసే వేస్తున్నాను. సేమ్ అంతే 10% స్ట్రాంగ్ సొల్యూషన్లో ఫుల్ గ్లాస్ అంతా వాటర్ నింపేసేయాలి. నింపేసిన తర్వాత హాఫ్ గ్లాసే అలాగే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా మామూలు వాటర్ ఏమి వేయకుండా అలాగే వేసేసుకోవచ్చు. ఇప్పుడు చామంతి కానీ చిన్న చిన్న పూల మొక్కలు కానీ అన్నిటికి కూడా ఇది వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మిరప మొక్కలకి ఎక్కువగా కర్లీ లీఫ్ ఎక్కువ అవుతుంది. అలాగే ఈ పూలు బాగా వచ్చాయి, పిందెలు కూడా బాగా వచ్చాయి. సో ఇప్పుడు వాటికి కూడా వేస్తున్నాము. కాల్షియం డెఫిషియన్సీ ఏమైనా ఉంటే కూడా పోతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఒక టీ తయారు చేసాము అనమాట. ఒక డ్రింక్ తయారు చేసాము ప్లాంట్స్కి. దీనివల్ల ఏమవుతుందంటే దానికి ఫైటోన్యూట్రియన్స్ పెరుగుతాయి అనమాట. ప్లాంట్స్లో డ్రాగన్ ఫ్రూట్లో ఫైటోన్యూట్రియన్స్ చాలా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫ్రూట్ కట్ చేసిన తర్వాత సీడ్స్ కలెక్ట్ చేసిన తర్వాత స్కూప్ చేసిన తర్వాత టోటల్ గా ఎంటీ అనమాట. ఇదంతా పీల్ అనమాట, డ్రాగన్ ఫ్రూట్ పీల్. ఈ పీల్ వచ్చేసి మనం ఇప్పుడు ఫర్టిలైజర్ కి వాడుతున్నాం అనమాట. డ్రాగన్ ఫ్రూట్ పీల్ ఉంది కదా, ఈ పీల్ ని చిన్న చిన్న ముక్కలు చేసేసేయాలి. ముక్కలు చేసేసి దాదాపు 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లో ఈ పీల్ వేసేయాలి. ఒక 24 అవర్స్ దీన్ని నానబెట్టాలన్నమాట. నానబెట్టిన తర్వాత వాటర్ అంతా కూడా కలెక్ట్ చేసేసుకోవాలి. ఈ ముక్కలు పక్కన పెట్టేసుకోవాలి. ఇది మనం కంపోస్ట్ లో వాడుకోవాలి. ఇవి డైరెక్ట్ గా సాయిల్ లో వేయకుండా కంపోస్ట్ లో వాడుకుంటే మంచి మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఒక పౌడర్ వాడుతున్నాను. ఈ పౌడర్ వల్ల ప్లాంట్స్ కి పేల్ లీవ్స్ అవన్నీ పోతాయి. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా కొంచెం ఎక్కువగా పెరుగుతుంది. మంచి ప్లాంట్ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు ఒక సగం స్పూన్, హాఫ్ స్పూన్ తీసుకున్నాను. మంచి నైట్రోజన్ ఉంటుంది. అలాగే ఎన్పికే అంటే 3 కూడా ఉంటాయి. ఎక్కువగా నైట్రోజన్ ఉంటుంది, అందుకే హాఫ్ స్పూన్ తీసుకున్నాను. ఈ వేసవి కాలం కదా, కొంచెం వేడి కదా, అందుకే నైట్రోజన్ మోతాదు తగ్గించాను అనమాట. సో పొటాషియం ఫాస్ఫరస్ కూడా ఉంటాయి. పొటాషియం ఫాస్ఫరస్ వల్ల మంచి గ్రోత్ వస్తుంది. లష్ గ్రీన్ లీవ్స్ అవన్నీ వస్తుంటాయి. అలాగే ఫ్రూట్స్ ఫ్లవర్స్ బాగా పెరుగుతాయి అనమాట. ఈ హోల్ శనగలు, బ్లాక్ శనగ ఈ కూడా హాఫ్ స్పూన్ వేస్తున్నాము. దీంట్లో ఫాస్ఫరస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ రెండు వచ్చేసి హాఫ్ స్పూన్ తీసుకున్నాం కదా, పౌడర్ చేసేసేయాలి. పౌడర్ చేసేసి ఇమీడియట్ గా వాటర్ ఫిల్టర్ చేసుకున్నాం కదా, ఈ వాటర్ లో అవన్నీ తీసేసాం కదా, ఈ వాటర్ లో ఈ పౌడర్ కలిపేసేయాలన్నమాట. కలిపేసి నానబెట్టకుండా, ఫర్మెంట్ చేయకుండా డైరెక్ట్ గా వేసేసేయాలి. ఇప్పుడు ఈ సొల్యూషన్ కి సరి ప్రమాణంలో వాటర్ కలపాలన్నమాట. కలిపి డైల్యూట్ చేసుకోవాలి. డైల్యూట్ చేసుకొని ఈ సొల్యూషన్ వచ్చేసి మనం సాయిల్ లో వేసేయచ్చు. డైరెక్ట్ గా స్ప్రే చేయనవసరం లేదు. ఫర్మెంట్ చేయకుండా డైరెక్ట్ గా సాయిల్ లో వేసేసేయచ్చు. ఎక్కువగా ఫర్మెంట్ చేస్తే ఏమవుతుందంటే నైట్రోజన్ మోతాదు ఎక్కువ పెరిగిపోతుంది, చెట్లన్నీ కాలిపోతాయి అనమాట. ఈ ఫర్మెంట్ చేయకుండానే వాడాలి. డ్రాగన్ ఫ్రూట్ పీల్ ఫర్మెంట్ చేస్తున్నాము, కానీ ఈ ఆవాలు ఇంకా శనగల పొడి ఫర్మెంట్ చేయకుండా వాడుతున్నాము. అయితే ఈ ఆపిల్ బేర్ కి అయితే మొత్తం పూత వచ్చింది. ఇది వారమైంది ఈ ఫర్టిలైజర్ వేసి. ఇప్పుడేమో ఫుల్ గా పూత ఉంది, ప్లాంట్ అంతా పూత ఉంది. అసలు ఈ సీజన్ అయిపోయింది, ఇంకా కట్ చేసేద్దాము, చిన్నగా ట్రిమ్ చేసేద్దాము, వేరే మొక్కలకి స్పేస్ ఇవ్వచ్చు కదా అని అనుకున్నాను. ఇంతగానో పూత అయితే ఈసారి ఫస్ట్ టైం అనమాట. కొంచెం కొంచెం వచ్చాయి కానీ ఇంత ఫుల్ పూత అయితే ఎప్పుడు రాలేదు. అయితే అలాగే సేమ్ పపాయాకు కూడా వేసాను. పపాయ కూడా చాలా హెల్దీగా గ్రో అవుతుంది. తర్వాత వచ్చేసి ఈ బటర్ మిల్క్ అండి. ఈ బటర్ మిల్క్ అంటే మజ్జిగ ఏం చేయాలంటే మనం రెగ్యులర్ గా పెరుగు తింటూ ఉంటాం కదా, పెరుగంతా వాడేసిన తర్వాత ఓన్లీ బౌల్ ఉంటుంది కదా, ఓన్లీ బౌల్ మూత పెట్టాలి. దాంట్లో వాటర్ ఏం వేయకూడదు. బౌల్ మూత పెట్టేసి నైట్ అంతా బయట పెట్టేసేయాలి. బయట పెడితే పుల్లగా అవుతుంది అనమాట. 1 లీటర్ బౌల్ అనమాట ఇది. ఇంత ఫుల్ వాటర్ వేసేసాను. ఇది మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక చిన్న ఫర్టిలైజర్ కలుపుతున్నాను. ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి అవుతుంది మనకి. ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ అనమాట. ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫేట్. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఆల్రెడీ బటర్ మిల్క్ లో కాల్షియం ఉంటుంది అనమాట. కాల్షియము ఇంకా యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవి ఫ్లవర్ డ్రాప్ కానీ లేకపోతే పళ్ళు డ్రాప్ అయిపోతుంటే, అంటే చిన్న చిన్న పిందెలు పడిపోతుంటే, పూలు పడిపోతుంటే ఇది కాపాడుతుంది అనమాట. అలాగే ఫంగస్ ఏదన్నా ఉంటే కూడా ప్లాంట్లో తొలగిచ్చేస్తుంది అనమాట. అలాగే ఇది సాయిల్లో వేసుకోవచ్చు, ఇలాగ స్ప్రే కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మంచిగా ఈ గ్లాస్లో నేను ఈ ఎప్సమ్ సాల్ట్ మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసిన దాన్ని ఈ 1 లీటర్ వాటర్ బౌల్లో ఉంచాం కదా, దాంట్లో మంచిగా మిక్స్ చేసేసేయాలి. బాగా మిక్స్ చేసేసిన తర్వాత కొంచెం కొంచెం ఒక్కొక్క పాట్లో వేసేసేయాలన్నమాట. ఇప్పుడు ఈ చిక్కుడు ప్లాంట్కి వేసాను. ఈ చిక్కుడు చాలా బాగుంది చూడండి. దీనికి ఆల్రెడీ కాయలు కూడా ఎంత బాగా వచ్చాయో.
పూలు కూడా చాలా బాగున్నాయి. ఇవి పూలు డ్రాప్ అయిపోకుండా ఫర్దర్గా కాయలు ఉంటాయి కదా, అవి కాయలు నిలబడటానికి సొల్యూషన్ పనిచేస్తుంది. అలాగే ఈ కాల్షియము మిర్చి ప్లాంట్కి చాలా అవసరం పడుతుంది అనమాట. ఎక్కువగా టమాటోకి మిర్చికి కాల్షియం కావాల్సి వస్తుంది. సో కాల్షియం దీనికి అడిషన్ అవుతుంది అనమాట ఈ మిర్చి ప్లాంట్లో. అయితే మన డైలీ ఫర్టిలైజర్లో ఇంకొక మంచి ఫర్టిలైజర్ ఏంటంటే, ఆలుగడ్డలు మనము ఉడకబెడతాం కదా, ఎప్పుడైనా ఉడకబెట్టిన తర్వాత దాంట్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఇంకా ఆలుగడ్డ పొట్లు ఇవన్నీ కూడా పాట్స్లో వేసుకోవచ్చు, మట్టిలో వేసుకోవచ్చు, డైరెక్ట్గా వేసుకోవచ్చు. కాస్త చల్లారిన తర్వాత వేసుకోవాలన్నమాట. వేడివేడి నీళ్ళు వేయకూడదు, ఉడకబెట్టిన నీళ్ళు వేడివి అలా ప్లాంట్స్లో వేయకూడదు. నార్మల్ చల్లారినాక ఆ పొట్టు తీసేస్తాం కదా, అప్పుడు ఆ పొట్టులో ఉన్న సారం అంతా బాగా పిండేసిన తర్వాత ఆ పొట్టు మనము కాంపోస్ట్లో వాడచ్చు, లేకపోతే సాయిల్లో కొంచెం తీసేసి సాయిల్ పక్కన తీసేసి సాయిల్లో వేసేయచ్చు. తర్వాత వాటర్ ఉంటుంది కదా, డైరెక్ట్గా మనము ప్లాంట్స్కి డైరెక్ట్గా వేసేయచ్చు. దీంట్లో పొటాషియము ఇంకా మెగ్నీషియము ఇలాంటివి బాగా ఉంటాయి ఆలుగడ్డ పొట్టులో. ప్లాంట్ గ్రోత్కి చాలా పనిచేస్తుంది అనమాట. ఫాస్ఫరస్, పొటాషియము, మెగ్నీషియము ఇలాంటివి అన్నీ చాలా ఉంటాయి. మంచి రూట్ డెవలప్మెంట్కి బాగా పనిచేస్తుంది, క్లోరోఫిల్ ఫార్మేషన్కి బాగా పనిచేస్తుంది అనమాట. అయితే మన గార్డెన్లో ఫర్మెంటెడ్ కాకుండా వేసే సొల్యూషన్స్లో ఇంకొకటి ఏంటంటే, శనగలు నానేస్తాం కదా, మనం స్ప్రౌట్స్ కొరకి నానేసుకుంటాం కదా, ఆ శనగలు నైట్ అంతా నానబెట్టుకోవాలి, 8 hours నానబెట్టుకోవాలి. పొద్దున కల్లా అంటే నెక్స్ట్ ఆఫ్టర్ 8 hours ఇలాగ నురుగులాగా వచ్చేస్తుంది అనమాట వాటర్ అంతా. ఈ వాటర్ని మనం ఒక బౌల్లో కలెక్ట్ చేయాలన్నమాట. ఈ వాటర్ కలెక్ట్ చేస్తాం కదా, చిక్పీ వాటర్ అంటారు దీన్ని. సో ఈ వాటరే మనం ఇప్పుడు మొక్కలకి వాడతాం అనమాట. ఆ వాటర్ని మనము ఎంత వాటర్ కలెక్ట్ చేసామో దాంట్లో మళ్ళీ డబుల్ వాటర్, నార్మల్ వాటర్ మిక్స్ చేయాలన్నమాట. సో దాంట్లో మిక్స్ చేసిన తర్వాత బాగా 2-3 times బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక్కొక్క పాట్లో నార్మల్గా వాటర్ ఎలా ఇస్తామో అలాగే ఇచ్చేయచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. ప్లాంట్స్ సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది. ఎందుకంటే దీంట్లో బ్యాక్టీరియా కానీ ఇంకేదైనా ప్రోటీన్స్ అలాంటివి ఇవన్నీ ఉంటాయి కదా, అవి పెరుగుతాయి అనమాట. సో అలాగా ఈ ప్లాంట్కి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట. అయితే దీంట్లో ఐరన్, ఫాస్ఫరస్, అలాగే దీంట్లో నైట్రోజన్ కూడా ఉంటుంది. దీంట్లో ఆల్రెడీ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి, ప్రోటీన్స్ కూడా ఉంటాయి. దీంతో ఏంటంటే దాని సాయిల్ అంటే సాయిల్లో రూట్ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది అనమాట. ఈ మొక్కలకి రూట్ సిస్టమ్ చాలా అవసరము. అయితే దాంట్లో వాటికి రైజోబ్స్ ఉంటాయి రూట్స్లో, అవి బ్యాక్టీరియా అనమాట. వాటికి మంచి బ్యాక్టీరియా అనమాట, ప్లాంట్స్కి మంచి బ్యాక్టీరియా. సో అవి బాగా హెల్తీగా ఉన్నాయనుకోండి, ప్లాంట్స్ చాలా బాగుంటాయి అనమాట. సో అవి పెరగడానికి ఇప్పుడు ఫర్టిలైజర్ ఇస్తున్నాం అనమాట. ఓన్లీ రూట్ డెవలప్మెంట్కే కాదు, ఓవరాల్ గ్రోత్కి కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఫాస్ఫరస్, పొటాషియము ఇంకా కాల్షియము అలాంటి కంటెంట్ కూడా దీంట్లో ఉంటుంది ఫర్టిలైజర్లో. అలాగే మనము రెగ్యులర్గా వాడేది ఏంటంటే రైస్ వాటర్ ఉంటుంది కదా, బియ్యం కడిగిన వాటర్. ఈ వాటర్ కూడా మనం మొక్కలకి వేసుకోవచ్చు. ఇది కూడా మంచిగా డైల్యూట్ అయితేనే బాగుంటుంది. చిక్కగా చేస్తే ఏమవుతుందంటే ఆ సాయిల్ మీద ఇలా అట్టలాగా కట్టేస్తుంది అనమాట. అలా చేయకుండా కొంచెం డైల్యూట్గా చేసేసి అన్ని మొక్కలకి వేసేసేయచ్చు. అన్ని మొక్కలకి డైలీ వేసుకోవచ్చు అనమాట. ఇది వంకాయ చెట్టుకి బాగా పనిచేస్తుంది, ఇంకా కరివేపాకు చెట్టుకి బాగా పనిచేస్తుంది ఈ రైస్ వాటర్. అలాగే మనము డైలీ లిక్విడ్ ఫర్టిలైజర్లో ఇంకొక మంచి ఫర్టిలైజర్ వాడచ్చు అనమాట. ఇదేంటంటే మనం మామూలుగా కూరగాయలన్నీ కోసుకుంటాం కదా, అయితే తొక్కలన్నీ ఉంటాయి కదా, అవి జనరల్గా కంపోస్ట్లో వేసేస్తాం కదా. ఫ్రూట్స్ ఇంకా కూరగాయల తొక్కలు ఉంటాయి కదా, అవి ఇమీడియట్గా మనము మిక్సీ పెట్టేసి దాన్ని సొల్యూషన్ లాగా చేసేసి ఆ సొల్యూషన్ బాగా డైల్యూట్ చేసేసి, అంటే లిక్విడ్ లాగా ఉండాలి, టోటల్గా లిక్విడ్ లాగా ఉండాలన్నమాట. కంప్లీట్గా డైల్యూట్ చేసేసిన తర్వాత అది ప్లాంట్స్లో వేసేయచ్చు. వేస్తే దీంతో కూడా చాలా బాగా గ్రో అవుతుంది ప్లాంట్స్కి. ఇది ఏం చేస్తుందంటే ఒక టైప్ ఆఫ్ మల్చింగ్ లాగా చేస్తుంది అనమాట. అయితే చిన్న చిన్న పీసెస్ లాగా ఇట్లాగా దాని స్లర్ ఉంటుంది కదా, అంటే వెజిటేబుల్ది మిక్సీ పట్టింది అది ఉంటుంది కదా, అలాగా అది దానిపైన తేలి మట్టి మీద తేలేసి అది ఒక మల్చింగ్ లాగా చేస్తుంది. అయితే దానివల్ల మంచిగా దానికి మినరల్స్ అవన్నీ బాగా అందుతాయి ప్లాంట్స్కి. అందుకే అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనము డైలీ లిక్విడ్ ఫర్టిలైజర్స్లో ఇలాంటివి వాడుకుంటూ ఉంటే ఏమవుతుందంటే లీవ్స్ హెల్తీగా ఉంటాయి, అలాగే కాడలు కూడా చాలా థిక్గా వస్తాయి అనమాట. మనం ఏదైనా కూరగాయలు కానీ అలాంటివి పండించేటప్పుడు దాని కాడలన్నీ కూడా బాగా థిక్గా ఉంటాయి అనమాట. అప్పుడు అవి హెల్తీగా గ్రోత్ అవుతాయి, ఇంకా ఫ్రూట్స్ కూడా మంచిగా ఆర్గానిక్గా బాగా పెరుగుతాయి అనమాట.
సో ఈ చిన్న డైలీ లిక్విడ్ ఫర్టిలైజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.